జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్ పూర్తయిన నాటికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుందని అయితే చెప్పవచ్చు. అయితే దాదాపుగా దీంట్లో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 62 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అయితే ఉంది. మొదటి రౌండ్లో షేక్పేట డివిజన్లో ఓ పోలింగ్ బూత్ని లెక్కించడానికి చూశారు. దీంట్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 8,926 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 8,864 ఓట్లతో వచ్చాయి. ఈ యొక్క ముందుగా పోస్టల్ బ్యాలెట్ని లెక్కించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు విషయానికి వస్తే 47 ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 43 ఓట్లు రాగా బీజేపీకి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే పోస్టల్ బ్యాలెట్లు చూసినట్లయితే కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలు ఉంది. అంటే మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి షేక్పేట డివిజన్లో 62 ఓట్ల ఆధిక్యతలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి అందులో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యతను ఉన్నాడు. ఇది చూడొచ్చు. అంటే మొదటి రౌండ్ రెండో రౌండ్ పూర్తి చేసేసరికి మొత్తం 1,144 ఓట్ల ఆధిక్యతలు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అది బీఆర్ఎస్ పార్టీకి కొంత వెనుకంజలో హోరాహోరీగా పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే చూస్తున్నాం. కానీ బీజేపీ మాత్రం ఎక్కడ కూడా దాని యొక్క పంతాన్ని చాటుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతలేదు. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఎందుకంటే హోరాహోరీగా సాగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య, అంటే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో సాగుతున్నటువంటి ఈ హోరాహోరీ పోటీ అనేది ఎవరిని వరిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే 2 రౌండ్లు పూర్తయినటికి కూడా వెరసి 307 ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. చూద్దాం.